సార్ ఈ రోజు ప్రింట్ అయిన పేపర్. నమస్కారం కోదండం గారు. నమస్కారం నమస్కారం. ఓహో మున్సామి గారా, ఏంటి వేళ మీ కాలు తిరిగింది? మీరే తిప్పారు కదండి. మీతో కాస్త ప్రైవేట్ గా మాట్లాడాలి. బంగారు, ఇవాళ నీ పని అయిపోయింది, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇలా మా బతుకుల్ని బజార్కి ఎక్కించడం భావ్యమా చెప్పండి కోదండం గారు. నా పత్రిక పేరేమిటండి? గొడ్డలి. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఈ గొడ్డల దెబ్బ పడి తీరుతుంది. మరీ నాలాంటి ములగ చెట్టు మీద గొడ్డల దెబ్బ వేయటం మంచిది కాదు. మనం సరి చేసుకుని రాజీకి వచ్చేస్తే మంచిది. ఆగు ఆగు, నీటికి ప్రతిరూపంగా బతికే నిప్పు లాంటి మనిషిని నేను. నో నో, తమరలా కొట్టి పారేస్తే మాలాంటి చిన్నవాళ్ళం ఎలా బతకగలం చెప్పండి. మొన్నటి ఎలక్షన్ లో నేను ఎంత ఖర్చు చేయాల్సి వచ్చిందో తమరికి తెలియంది కాదు. ఆ నష్టం పూడ్చుకోవాలంటే ఏదో ఇలాంటివి చేయక తప్పదు. ఏదో ఈ ప్రస్తుతానికి ఈ చిన్న తాంబూలం తమరు స్వీకరిస్తే. అబ్బా, ఏం చేస్తాం చెప్పండి. నేను దేశం కోసం బ్రతికేవాడిని. దేశం అంటే ఎవరు? ప్రజలు. అంటే ఎవరు? మీరు. మిమ్మల్ని బాధ పెడితే దేశాన్ని బాధ పెట్టినట్టే. అంచేత నా నిజాయితీని మీకోసం తాత్కాలికంగా దాచిపెట్టుకుంటున్నాను. ఇవ్వండి. వచ్చే వారం పత్రికలు తప్పకుండా సవరణ వేస్తాను. గత వారం మున్స్వామి గారి మీద వచ్చిన వార్తలు నిరాధారం, అలా ప్రచురించినందుకు మేము చింతిస్తున్నాం అని ఫ్రంట్ పేజీలో హెడ్ లైన్స్ లో వేస్తాం. బంగారు, నీకు కండలు తిరిగిన ఒళ్ళే ఉందనుకున్నాను, కానీ కమ్మటి గాత్రం కూడా ఉంది. ఆహాహా, ఆ పాటలో ఆ శృతి, ఆ లయ. నా పాటలోని శృతి, లయ, సంగీతం అవేవి నాకు తెలియవు బాబు గారు. నాకు తెలిసిందల్లా నా గుండెలోని బాధ ఒక్కటే. అలాగా? మళ్ళీ రామ్మా భోంచేది గాని. నేను కింద కూర్చుని భోంచేస్తాను. పర్వాలేదు, మళ్ళీ కుర్చీలో కూర్చోమ్మా. పర్వాలేదు, కిందే కూర్చుంటాను. ఏ అక్కడ మాత్రం కూర్చొని తినడానికి అర్హత ఉందా నీకు? పాలకుండని పాము చుట్టేసినట్టు ఆస్తికి ఆశపడి మా ఆయన్ని మీ అమ్మ చుట్టేసింది. నువ్వు ఇంట్లో చొరపడ్డావు. అమ్మగారు, నేనేం కావాలని దివాణానికి రాలేదు. కానించు నేను అంగనాటి కబుర్లు. ఊళ్ళో ముష్టాలే లేకుండా నిన్ను ఇక్కడ తీసుకొచ్చారనుకున్నావా? లేకపోతే మీ అమ్మ వల్ల పడి అయ్యో నా కూతురు పూరుగుడిసెలో కష్టపడిపోతుందే నేను ఇక్కడ తీసుకొచ్చారనుకున్నావా? మీరు అనేదేమిటో నాకు అర్థం కావటం లేదు. నీకు అర్థం కాకుండానే మీ అమ్మ ఎంతకాలం ఈ భాగవతం ఆడిందా? అమ్మగారు, మీకు ఇష్టం లేదంటే ఈ క్షణమే ఇంటి నుంచి వెళ్ళిపోతాను గాని దేవత లాంటి మా అమ్మని ఒక మాట నేను సహించలేను. దేవత? మీ అమ్మ దేవత కాబట్టే దేవేంద్ర లాంటి నా ముగ్గుని వల్లో వేసుకుంది. ఊరంతా ఇదే మాట మాట్లాడుతున్నారు. అమ్మగారు, డబ్బు లేకపోయినా నీతిగా బతికే వాళ్ళ మీద ఇంతంత మాట్లాడటానికి మీకు నోరెలా వచ్చింది? మీరు చెప్పిందంత అబద్ధం అని నిరూపిస్తాను. ఏమిటో నువ్వు నిరూపించేది? మంచి మనిషి ఒక మాట, మంచి కొట్టుకో దెబ్బ అన్నారు. మొండి వాళ్ళైన మీకు సిగ్గా లజ్జ? అమ్మగారు, ఎందుకమ్మా నోరు ముయ్యాలి? నా పుట్టుక వెనక ఇంత నీచం ఉందని తెలిసాక, చనిపోయిన నాన్నకి నువ్వు ఇంత ద్రోహం చేశావని తెలిసాక ఎందుకమ్మా నోరు ముయ్యాలి? అమ్మా, ఇదని చెప్పు. నేను నీకు ఆ జమీందారకు పుట్టిన బిడ్డనా? ఆ జమీందారు ఆస్తిపాస్తులకు మురిసిపోయి ఆయనతో చేసిన పాపానికి పండిన పంటనా? చెప్పమ్మా, చెప్పు. మళ్ళీ మళ్ళీ నన్నంత మాటలకు మళ్ళీ నా గుండెల్లో మంట పెట్టకు. ఊర్లోని మనుషులు ఊరిని ఏలే పెద్దలే అంటుంటే నేను అండంలో తప్పే ఉందమ్మా. నువ్వు నిజంగా ఉత్తమరాలివే అయ్యుంటే ఎదిరించి నిజం చెప్పేదానివే గాని ఇలా ఇలా తల ఉంచుకొని ఏడ్చేదానివి కాదు. నేను అమ్మని పిలవడానికి సిక్కేస్తుంది. మళ్ళీ ఇన్నాళ్ళు నా గుండెల్లో దాచుకున్న రహస్యాన్ని ఈ రోజు వెల్లడిస్తాను. రానా? సీతమ్మ. సీతమ్మ, నా అంతరాత్మకు నేను సీతమ్మని. కానీ మళ్ళీని పెంచిన నేరానికి, మీ ఇంటి రహస్యాన్ని నా గుండెల్లో దాచుకున్న పాపానికి లోకం దృష్టిలో నేను కూలటని, ఊళ్ళోని మనుషులంతా నేను శీలలేని ఆడదాన్నని కుక్కలారిచిన కాకుల్లో పుడిచిన సహించాను. ఉన్న ఒక్క తమ్ముడు లోకుల మాటలు నమ్మి ఊరు వదిలి వెళ్ళిపోయినా భరించాను. కానీ నా ప్రాణంలో ప్రాణంగా పెంచిన మల్లె నన్ను వ్యభిచారిగా భావిస్తే మాత్రం భరించలేను బాబు, భరించలేను. ఇప్పటికైనా మళ్ళెవరూ చెప్పి మీరందరి ముందు నా మర్యాద కాపాడండి బాబు, కాపాడండి.
చెప్తాను సీతమ్మ. నీ పరువు కాపాడడానికే కాదు, నిందల పాలైన నా పరువు కాపాడుకోవడానికైనా ఇప్పుడు నేను ఆ నిజం చెప్పక తప్పదు. చెప్తాను. నాకు చెల్లెలుండేది, పేరు రమాదేవి. ఎలా చనిపోయిందో తెలుసుగా. మతి చెల్లించి పారిపోయి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుందని. అదంతా ఓ కట్టుకథ. కట్టుకథ? అవును. తరతరాలుగా తలెత్తుకు తిరిగిన మన కుటుంబ పరువు ప్రతిష్టల్ని మీ అత్తయ్య మంటకలపాలను చూసినప్పుడు కుటుంబ గౌరవం కుంటుపడకుండా నేను చెప్పిన కట్టుకథే అది. అంటే రమాదేవి చచ్చిపోలేదా? చచ్చిపోయింది, కానీ మతి భ్రమించి కాదు. ప్రేమ గుడ్డిదని నిరూపిస్తూ రమాదేవి ఒక అప్రయోజకుడిని ప్రేమించి అతడితో వెళ్లిపోయింది. కన్నవారికి దూరమైందే కాని కట్టుకున్న వాడితో సుఖపడలేదు. వాడు ఆమె అందాన్ని అనుభవించాక లక్షలు విలువ చేసే ఆమె ఆభరణాలను దోచుకుని పారిపోయాడా దొంగ ప్రేమికుడు. తర్వాత అతని ఆచూకీ ఏమీ తెలియలేదా? జె రామచంద్రరావు అని ఒక పేరు తప్ప మరొక ఆచూకీ తెలియని రమ అతని జాడ కనుక్కోలేక, నిండు చూలాలుగా మాకు తన ముఖాన్ని చూపించలేక గోదావరిలో పడి ఆత్మహత్య చేసుకోబోతుంటే పోలీసులు పట్టుకుని నాకు కబురు చేశారు. రామ ఇంటికి వెళ్దాం. నేను రాలేనన్నయ్య. నీ మాట కాదని ఓ నీచుని పెళ్ళి అన్నప్పుడే ఆరాధ పోగొట్టుకున్నాను. నాలాంటి పాపాత్మురాలు బతికుండి నీకు తల వంపులు తెచ్చే కన్నా ఆత్మహత్య చేసుకోవటమే మంచిదన్నయ్య. నేను రాలేను. జరిగిందంతా మర్చిపోమ్మా. నేను మర్చిపోయినా నేను చేసిన పాపం ఇంకా కొన్ని రోజులకు ప్రపంచం ముందుకొచ్చి కెవ్వుమని అరుస్తుంది. నా పాపం నాతోనే అంతం కావాలన్నయ్యా, నాతోనే అంతం కావాలి. పర్వాలేదమ్మా, పర్వాలేదు. రామ్మ. అన్నయ్య, నా పెళ్లి నీ చేతుల మీద జరగకపోయినా నా చావైనా నీ చేతుల మీద జరుగుతున్నందుకు ఆనందంగా ఉంది. పాప జాగ్రత్త. డాక్టర్ అమ్మ గారు, నా భార్యకి ఎలా ఉందండి? ప్రాణానికి ఏం భయం లేదు కదా? మీ భార్యకేం ప్రమాదం లేదు, కానీ ప్రాణం నేను పెట్టుపుట్టు. రాజయ్య, నువ్వు ఇక్కడున్నావేంటి? బాబు గారు, లేక లేక ఒక బిడ్డ పుట్టిందనుకుంటే ఆ బిడ్డ కూడా మాకు దక్కకుండా పోయింది బాబు గారు. రాజయ్య, నీతో ఒక విషయం మాట్లాడాలి. లోపల. అలాగే బాబు గారు. దండాలు బాబు గారు. రాజయ్య, బాబు గారు, ఇది నా చెల్లెల బిడ్డ. తల్లికి దూరమైన తల్లి లేని ఈ బిడ్డను నిజానికి నేనే పెంచాలి. కానీ పెంచలేని దౌర్భాగ్య స్థితి నాది. బిడ్డను పోగొట్టుకున్న నువ్వు తల్లిని పోగొట్టుకున్న ఈ బిడ్డను పెంచితే నీకు మీ ఆవిడికి మనూళ్ళలోనే ఏదైనా పని చూపించి అన్ని విధాలా మీకు నేను సహాయం చేస్తాను. ఈ బిడ్డను పెంచడానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేనే చూస్తాను. ఏమంటారు? మీ అంతటి వారు అడిగిన తర్వాత కాదనేది ఏముంటుంది బాబు గారు? అలాగే ఇవ్వండి. మరొక ముఖ్యమైన విషయం, ఈ బిడ్డ మాకు సంబంధించిన బిడ్డని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ తెలియకూడదు. ఈ నిజాన్ని మీలోనే దాచుకోవాలి. మీ బిడ్డగానే పెంచుతానని నాకు మాట ఇవ్వాలి. అలాగే బాబు గారు. చాలా సంతోషం. ఇప్పుడు చెప్పు రాజేశ్వరి, కుటుంబ గౌరవాన్ని కాపాడవలసిన వ్యక్తిగా నేను చేసింది పాపం అంటావా? మళ్ళీ మీద ప్రేమ చూపించడం నేరం అంటావా? సీతమ్మ మంచి చెడ్డలు చూడడం నా బాధ్యత కాదంటావా? అననండి, అలా ఎన్నటికీ అనలేను. ఈ నిజాన్ని ఇంతకాలం మీ గుండెల్లో దాచుకొని మీరు బాధపడ్డారు, నన్ను బాధ పెట్టారు. అప్పుడే ఆ సంగతి నాతో చెప్తే మళ్ళీ నా బిడ్డగా పెంచేదాన్ని. మీ భార్యనైన నేను మీ కష్ట సుఖాలను సరిసమానంగా పంచుకోవాలి.
అది నా ధర్మం. దేవుళ్ళ లాంటి మిమ్మల్ని అనుమానించి పాపం మూట కట్టుకున్నారండి. సీతమ్మ, నిజం తెలుసుకోకుండా నిన్ను శంకించాను, నిందించాను. నన్ను మన్నించమ్మా. అంత మాటలు నమ్మగారు. నలుగురు మాటలతో నా మనసులో పక్క కోస్తుంటే భరించలేక ఇప్పుడు నిజం చెప్పాను. బాబు గారు, మళ్ళీ నీ పసికందుగా నా చేతిలో పెట్టారు. ఈ పేద గుండెలో ప్రేమతో పెంచి పెద్ద చేసి ఈనాడు మీకు అప్పగిస్తున్నాను. నాకు సెలవిప్పించండి బాబు గారు. వస్తాను మళ్ళీ. అమ్మా, ఇన్నాళ్ళు నువ్వు నన్ను పెంచి ఇప్పుడు నువ్వు నా బిడ్డ కాదు వీళ్ళ బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఇన్ని సంవత్సరాలు తల్లిగా ఆరాధిస్తున్న నేను ఎలా మర్చిపోగలనమ్మా? నేను వదిలిపెట్టి నేను ఉండలేను. ఊరుకో మళ్ళీ, ఊరుకో. రక్త సంబంధం కన్నా పెంచిన మమకారం చాలా గొప్పది. సీతమ్మ, మళ్ళీ మీద మాకెంత హక్కు ఉందో నీకు అంత హక్కు ఉంది. అమ్మగారు, మళ్ళీ ఎప్పుడూ నీ మల్లిగానే ఉంటుంది. అవును మళ్ళీ, నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్ళి సీతమ్మని చూడవచ్చు. ఏమంటారు నాన్నగారు? అవును బాబు, నేను చెప్పవలసింది తల్లి కొడుకులు మీరే చెప్తున్నప్పుడు అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. బాబు గారు, వెళ్ళొస్తాను, వెళ్ళొస్తానమ్మా. రా మళ్ళీ, ఎడవకు, ఊరుకో. ఇప్పుడే వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు బంగారు. డబ్బు తెచ్చారా? ఇదిగో తెచ్చాం. మీరు తెచ్చిన ఒకసారి చూడొచ్చా? ఓహో, చూసుకోండి. బంగారు, 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 త్వరగా రా. మోసం, కోల్పోతున్నారు. కోల్పోతున్న ముందు ఇలాంటి నమ్మక ద్రోహులతో మీరు ఎందుకు వ్యాపారం చేస్తున్నారు? ఆ వ్యధవలను చూడండి, రాజమండ్రి సెంట్రల్ జైలు మొఖాలు వాళ్ళను. రైతే బంగారు, కానీ కూచిపూడి అప్పారావు చెప్పినట్టు ఈ దేశంలో పుట్టిన ప్రతివాడు మంచివాడే అయితే ఏ ఇంటికి తాళం కప్పలే కాదు, తలుపులు కూడా అక్కర్లేదు. అది కాదండి, అసలు సరుకు పుచ్చుకున్నాక డబ్బు ఇవ్వడానికి ఏం పోయింది? అందులోనూ మోసమేనా? ఇంతకీ ఆ బ్యాగులో మనం ఏమిచ్చాం? గంధపు చెక్కలు. ఓహో, అయితే మన గంధపు చెక్కల వ్యాపారం అన్నమాట. చూడు బంగారు, భారతంలో కర్ణుడు దుర్యోధను ఎప్పుడైనా క్వశ్చన్ వేశాడా? లేదు. నువ్వు కర్ణుడు లాంటి వాడివి, నన్ను ఎప్పుడు క్వశ్చన్ లేదు. అమ్మా, వచ్చే నెలలో 3 దివ్యమైన పెళ్లి ముహూర్తాలు ఉన్నాయమ్మా. ఏది తమకు అనుకూలంగా ఉంటే అదే స్థిరపడతాం. నమస్కారం చంద్రబాబు గారు. ఏమిటమ్మా, ఎవరికి పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తున్నావు? ఇంకెవరికిరా? నీకే. మల్లికి నీకు 3 ముళ్ళు వేయించేస్తే మా బాధ్యత తీరిపోతుంది.
మళ్ళీతో నాకు పెళ్ళా? నాతో ఒక్క మాటైనా చెప్పకుండా ఎందుకు మా ముహూర్తాలు చూస్తున్నావు? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మంత్రి గారు, ఆ ముహూర్త కాగితాలు ఇలా ఇవ్వండి. నేను మళ్ళీ మీకు కబురు చేస్తాను. చెప్తాం. వస్తానండి. మదన్, నీకు నచ్చిన అమ్మాయినే ఏర్పాటు చేస్తున్నాం కదా, దీంట్లో నీ అభ్యంతరం ఏంటి? మళ్ళీ నీ పెళ్లి చేసుకోవాలని నేను అనుకోవటం లేదమ్మా. ఏ, ఎందుకలా అంటున్నావు? మళ్ళీ ఇప్పుడు నాకు మరదలే కావచ్చు, కానీ ఒకప్పుడు మళ్ళీ నాన్నగారికి పుట్టిందని, నాకు చెల్లెలవుతుందని ఊరందరూ అంటుంటే మళ్ళీ నా చెల్లెలుగానే భావించాను. ఇప్పుడు వరస కుదిరినా నేను మనసు మార్చుకోలేదు. పైగా మళ్ళీ బంగారు ఇద్దరు ప్రేమించుకున్నారు. మళ్ళీ నీ బంగారుకిచ్చే పెళ్లి చేయాలి. వీల్లేదు. మళ్ళీని బంగారుకిచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచన ఇంట్లో రావడానికి వీల్లేదు. 34 గ్రామాలకు మగటం లేని మహారాజుగా వెలుగుతున్న నేను నా మేనగోడల పైసా విలువ చేయని ఒక కూలివాడికిచ్చి పెళ్లి చేయటం ఈ బొందులో ప్రాణం ఉండగా జరగడానికి వీలైన పని. అయితే వాళ్ళిద్దరు ఆశల్ని నాశనం చేస్తారా నాన్నగారు? అర్హతలు చూడకుండా ఆశలు పెంచుకోవటం ఆ అల్పుడు చేసిన పని. ఆ అల్పుని సమర్థించి నువ్వు తప్పు చేయక మదన్. అర్హతలు, అంతరాలు. ఏ అర్హత చూసుకుని ఇన్నాళ్ళు మల్లిని సీతమ్మ ఇంట్లో ఉంచారు నాన్నగారు? బంగారు అల్పుడైతే అతని అక్క సీతమ్మ అల్పురాలు కాదా? మరి ఆ అల్పురాలి ఇంట్లోనే మీది అని చెప్పుకుని మీ మేనగోడలు ఇన్నాళ్ళు పెరగలేదా? ఆ ఇంట్లో పేదరికాన్నే పంచుకొని బంగారుతో మనసు కలుపుకుంది. ఇప్పుడు అకస్మాత్తుగా మల్లిని గొప్పింటి మేనకోడలుగా చేసి ఆమె మనసు మార్చి ప్రేమను చంపే అర్హత మనకు లేదు నాన్నగారు. అసాధ్యాలను జరిపించాలని చూడక మదన్. మా చెల్లెలు రమాదేవి అంతరాలు చూడకుండా ఒక అల్పుడికి మనసిచ్చిన నేరానికే మన కుటుంబంలో ఇంత సంక్షోభం చెలరేగింది. మా చెల్లెల రూపంలో ఇప్పుడు మన మధ్యనున్న మల్లికి కూడా అదే దుస్థితి దాపరించడం నేను ఎంత మాత్రం సహించను. మా చెల్లెలు అనుభవించలేని సుఖశాంతులు కనీసం మళ్ళైనా అనుభవించాలి. అందుకే మా ప్రయత్నం. అత్తయ్య పడిన బాధలకు కారణం ఆస్తి కాదు నాన్నగారు. తొందరపడి ఓ దుర్మార్గుడైన భర్తను ఎంచుకుని బాధపడింది. కానీ బంగారు మళ్ళీ చిన్నప్పటి నుంచి ఒకే ప్రాణంగా పెరిగారు. వాళ్ళిద్దరిని విడదీయాలనుకోవడం సామాన్యమైన నేరం కాదు, మహాపాతకం నాన్నగారు. అందుకే వాడిద్దరి పెళ్లి నేను జరిపిస్తాను. మదన్, ఏమిటిది? నాన్నగారిని ఎదిరించి మాట్లాడుతున్నావు? మదన్, మాకే ఎదురు చెప్తున్నావు అన్నమాట. నీకిదే ఆఖరిసారిగా చెప్తున్నా. బంగారు మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెడితే వాడు కాళ్ళు విరగొట్టిస్తాను. మళ్ళీని కండెత్తు చూస్తే వాడి 2 కళ్ళు పొడిపిస్తాను. బంగారు మాట ఈ దివాణంలో వినిపించడానికి వీలేదు. ఏమిటిలా వచ్చారు కాళీ గారు? ఏమీ లేదండి, మళ్ళా మనమాట సుమా అండి. అలాగే చెప్పండి. ఆ వయసు మళ్ళిన వాళ్ళకి కొరతనం తెచ్చే ఇంజక్షన్లు ఏవో ఉన్నాయట కదండి? ఉన్నాయి కానీ అవి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో దొరకవండి. మార్కెట్ లో కొనుక్కోవాల్సిందే. అయ్యో 4 డజన్లు కొంటానండి. వాటి పేరేమిటో రాసివ్వండి బాబు. ఇక్కడతో నా పని అయిపోయింది. అసలు నేను వచ్చినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, జమీందారు గారు మిమ్మల్ని ఒక పేషెంట్ని చూడడానికి తీసుకురమ్మన్నారండి. ఎలా ఉంది డాక్టర్? బాగా అశ్రద్ధ చేశారు. ఆయన మరేం పర్వాలేదు. ఈ రోజు నుంటే వైద్యం ప్రారంభిస్తాను. మీరు రోజు వచ్చి కాస్త చూస్తుండాలి. అలాగేనండి. ఈ ఊళ్ళో మీకు ఇల్లది సదుపాయంగా ఉందా? బాగానే ఉందండి. అయినా నా ఒక్కడికి అంత పెద్ద ఇల్లు అనవసరం. ఒక్కరే ఉంటున్నారేమిటి? ఫ్యామిలీ ఇంకా తీసుకురాలేదా? నాకింకా పెళ్లి కాలేదండి. ఈ రాత్రి మీరు మా ఇంటికి భోజనానికి వస్తున్నారు.